దిస్ ఇస్ ద MOU గవర్నమెంట్ ఇచ్చినది. మీరు ఏడన్నా చూసుకొని ముద్రలు ఉంటాయి. ఇట్లా ప్రతిదీ ముద్ర ఉండేదే నేను చెప్తాను, ముద్ర లేదు నేను చెప్తాను. లీజ్ రాలేదని వాళ్ళే చెప్తారు, నాకు తెలియదు. లీజ్ రాలేదంట. సరే లీజే వచ్చింది అనుకుందాం, లీజే వచ్చింది. టు ద మెంబర్ సెక్రటరీ స్టేట్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసోసియేషన్ అథారిటీ ఇవన్నీ పెట్టి ఈయన అప్లికేషన్ పెట్టినాడు. ఈయన జేపీకి సంబంధించిన జువాల్ తాడిపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ ఒక ఫారం ఇస్తాడు వాళ్ళకి. ఏమని, మీకు 4.73 హెక్టార్స్ అంటే 10 ఎకరాలు మీకు శాంక్షన్ చేసినాం. కానీ శాంక్షన్ చేసింది ఒకసారి, తొవ్వేది ఒకసారి. శాంక్షన్ చేసింది వేరే సాట, తొవ్వేది వేరే సాట. ఇది కూడా ఆరగించాల్సిందే. 47,345 క్యూబిక్ మీటర్లకు వాళ్ళు అల్లౌడ్. దీనికంతా మెంబర్లు ఉంటారు, శాండ్ దానికి మెంబర్లు ఉంటారు. చూడండి కమిటీ. నాగలక్ష్మి IAS, కేతన్ గర్గ్ IAS డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారు. రవిశంకర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. KL ప్రభాకర్ రావు డైరెక్టర్ పంచాయత్ ఆఫీసర్. బి సురేష్ నాయుడు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. బి మోహన్ రావు అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ GW and WA డిపార్ట్మెంట్. సి ప్రతాప్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. MBS శంకర్ రావు ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్ APSCB. J రామ్మోహన్ రావు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ SEB. P బాలసుబ్రహ్మణ్యం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ అనంతపూర్. Y నాగయ్య తాడిపత్రి. S సుబ్రహ్మణ్యం డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్. MS జై ప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ అనంతపూర్. G పాపారావు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ అండ్ మెంబర్ ఆఫ్ కానూర్ DLSC అనంతపురం. ఈ 11 మంది మెంబర్లు. ఎవరు చేయాలా మైనింగ్ లీజు? డిస్ట్రిక్ట్, మండల్ మహిళా సమాఖ్య ఆర్ గ్రామ సంఘమ్స్ ఫర్ అండర్టేకబుల్ శాండ్ క్వైరింగ్ ఓవర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 4.734 అంటే 10 ఎకరాలు అట్ సర్వే నెంబర్ 1 పెద్దపొప్పూరు విలేజ్, పెద్దపొప్పూరు మండల్. అంటే ఎవరికి ఇవ్వాలా? గ్రామ మహిళా సంఘాలకు ఇవ్వాలి. ఈడేం రాసినాడు? ఓపెన్ కాస్ట్ సెమీ మెకనైజ్డ్ పారలు, షవల్స్, గంపలు, గడార్లు అవే వాడాలా. ఏం వాడాలా? అవే వాడాలా. ఇట్లా 1, 2, 3, 4 అని పెగ్ మార్కింగ్ ఇచ్చి వీళ్ళకి చేయలే. అంత వాళ్ళదే చెప్పనవచ్చు. అయ్యా, ఇట్ ఈస్ అన్ ఓపెన్ కాస్ట్ సెమీ మెకనైజ్డ్ మైనింగ్. నో మిషన్స్ ఆర్ గోయింగ్ టు బి యూస్డ్ ఎక్సెప్ట్ ఫర్ ట్రాన్స్పోర్ట్. ఈ 11 మందికి ఏం తెలియడం లేదా? మరి తెలిసి ఎందుకు ఊరుకున్నారు? పొద్దున రిజైన్ చేయండి. నేను చెప్తున్నా, మీకు నోటీసులు పంపించిన. సరే, ఎవరైనా ధైర్యంగా వచ్చి మాట్లాడండి. నేను చెప్పింది తప్పు, ప్రభాకర్ రెడ్డి దొంగనా కొడుకు, మొత్తం తప్పు చెప్పినాను చెప్పండి, నేను ఒప్పుకుంటా, నో ప్రాబ్లం. బట్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. ఐ హావ్ ప్రూవన్. నేను ప్రూవ్ చేస్తున్నా. పోలేదంటారా? నేను ఎవిడెన్స్, విత్ ఆల్ ద ఎవిడెన్స్ ఐల్ కమ్. ఎవడో ఛాలెంజ్. ఓ ఆఫీసర్లు 13, ఈవెన్ కలెక్టర్, ఈవెన్ ద కలెక్టర్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, యూ కమ్ ఫార్వర్డ్. రౌండ్ ఇట్. మీరు 2 రోజుల ఎవరొకరి 13 మంది పెట్టాల్సిందే, మాట్లాడాల్సిందే.
ప్రజలు ఊరుకుంటారు. తమాషా చేస్తారా? ఏం తమాషా చేస్తున్నారు? ఇప్పటికే అయిపోయింది. 15 ట్రిప్పులు రోజు 14, 20 అన్నా, 20 అంటేనే ఎంత వచ్చేది? 200 ట్రిప్పులు తోడు. నేను చెప్తాను, ఇట్ ఎవిడెన్స్ ఐఎమ్ టాకింగ్. మీరు రండి ముందుకు. ఎవరో ప్రతి ఒక్కటి తెచ్చి పెడతాను. నా దగ్గర ఉన్నాయడ మొత్తం పప్పురు, ప్రతి ఫోటో నా దగ్గర ఉంది. ప్రతి ఫోటో ఉంది, బండిపోయిన ప్రతి ఫోటో ఉంది. అలా పోతే పోలీస్ స్టేషన్ గారి మీద ఎవరితో చెప్పుకోవాలంటారు. ఎస్, నేను రెడీగా ఉన్నా. 18 మంది ఆఫీసర్లు దయచేసి 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 రండి, రేపు ప్రెస్కు రండి. ముందు నిలబెట్టండి. ఒకవేళ నేను తప్పు మాట అంటే క్షమించండి. నేను యూ కెన్ పనిష్ మీ, యూ కెన్ పనిష్ మీ. ఎందుకంటే ఒక ఆఫీసర్ మీద నింద వేయకూడదు, అబాండాలు వేయకూడదు. నేను చెప్పిన దాన్ని మీరు జవాబు చెప్పుతురండి. ఎవరు పిలుస్తారో పిలిచండి. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. నేను విత్ ఎవిడెన్స్ వెల్కమ్. వెన్ యూ కాల్ మీ, ప్రతి ఫుటేజ్, నిమిషం పోయిన బండి ఫుటేజ్ తీసుకొని వస్తా. నేను రాలేదనుకోండి, నేను మిమ్మల్ని అభాండాలు చేస్తున్నా. ఒక ఆఫీసర్ని నేను మాట్లాడాలంటే ఐ షుడ్ హ్యావ్ గట్స్ టు స్పీక్. ఇప్పుడు నేను చెప్పినది ఏదైనా సరే తప్పండి, నేను వస్తా. మీరు ప్రూవ్ చేసుకోండి. ఆడు పోతే ఏమంటాడు? ఎస్ఐ నాది ఇలాకా, వాటి పెడితే ఇలాక అయిపోతుంటాడు, రేపు పోతాడు. నాది ఇలాక, నేను పుట్టిన ప్లేస్ అదే. పెద్ద నీళ్ళలాగే ఇంత బలంగా ఉన్నా. మొత్తం నాశనం అయిపోతారు రైతులు, మొత్తం నాశనం అయిపోతారు. కానీ ఈరోజు చెప్తున్నా, అయ్యా దయచేసి 18 మంది ఆఫీసర్లు మర్నాడు లోపల ఎవరో ఒకరు వచ్చి దీనికి జవాబు చెప్పాలి. నేను తప్పు ఉండొచ్చు, చదువు లేదు, సందే లేదు మాకు. మిమ్మల్ని ఊరికి చేయాలి ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు అంతా. మీ ఎక్స్పీరియన్స్ ఆడ కూర్చోబెట్టింది. మరి 18 మంది ఎవరో ముందుకు వస్తారో చెప్పండి, రండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పు ప్రభాకర్ రెడ్డి అని ఎవడు చెప్తాడు? రమ్మను, వంగి నమస్కారం పెడతా. ఐ ఓన్లీ ఫైటింగ్ ఫర్ మై కమ్యూనిటీ. మా అగ్రికల్చర్ వాళ్ళ కోసం నేను ఫైట్ చేస్తాను, మా తాగునీటి కోసం నేను ఫైట్ చేస్తాను. నాకేం రాదు. ఎమ్మెల్యే గారు రండి అడ్డుకుందామన్నా, నేను రాను. నువ్వు ఒక మాట చెప్తే అయిపోతుంది, నువ్వు ఒక్క మాట చెప్తే అయిపోతుంది. ఇవన్నీ తప్ప, నేను చదివింది తప్ప. రేపు మీ ఆఫీసులతో చెప్పి మీ 13 మంది ఉన్నారే మెంబర్స్, ప్రతి పేజీ చూడండి అమ్మా, ప్రతి పేజీలో సీల్ ఉంది. నువ్వు పేజీని ఉందా లేదా చెప్పండి, ఉందా లేదా చెప్పండి. ఉన్నాయా? నేను వేసిన ఆయన అంటాడు కదా, నేను ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసే ఉన్నా. యాక్షన్ తీసుకోకపోతే ఓన్లీ మనకంతా శరణ్యం. కనీసం మనం ఏమైనా చచ్చిపోతే వీళ్ళు ఏమైనా కళ్ళు తెరుస్తారేమో. సో Wednesday is the last date for officers. You are the people who have to answer. I don't ask any politician to answer this question. మీ 18 మందిలో కనుక ఎవరో ఒకరు వచ్చి పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టి ఆయన దొంగనా కొడుకు అంత ఫ్యాబ్రికేట్ చేసినాడు, ఇదంతా తప్పు. ఇప్పుడు బస్సులు లారీలు చేసిందిలే, అదేవిధంగా ఇది కూడా చేసినాడని చెప్పి రండి, ప్రెస్కి రండి. ఎందుకు రారు? రాలేదనుకో మళ్ళీ గురువారం మళ్ళీ పెట్టి ఎలా మాట్లాడాలో మాట్లాడతా. నేను ఏది ఊరిగా మాట్లాడినా విత్ ఎవిడెన్స్ అన్నీ చూపించిన. ఇప్పుడు మీకు నోటీసు పంపించా విత్ పెన్ డ్రైవ్. మీకు తెలియదు, ఐ హ్యావ్ ఆల్ ద ఎవిడెన్స్. నేను ఎవ్రీథింగ్ ఆన్ ద రికార్డ్స్. సో బుధవారం somebody has to come and answer the public, not me. I am not interested. You're all learned people. ఊరికి పెట్టిన గవర్నమెంట్ after looking up your strength,
మరి 13 మంది పేర్లు చెప్పా, మళ్ళీ ఇస్తా లిస్టు పోయి అడగండి. యు సేవ్ ద పెన్నా రివర్. ఇంకోటి చెప్తానా, సోమవారం ఆదివారం అశ్వత్థం లాస్ట్ డే. మామూలు 4 సార్లు సార్ 5 అయినాయి. 2 3 శవాలు వెళ్తారు. నాకు చేతి కాబట్టి నేను కూడా అడుగుతా. నిజం. ఇంత మొత్తుకొని చెప్తే వాళ్ళు ఆన్సర్ చేయకపోతే నేను అబద్ధంగా చెప్పేది. మా ప్రజల కోసం నన్ను పెంచి పోషించిన ప్రజలు 70 ఏళ్ళు, వాళ్ళదే ఈ కండ, వాళ్ళదే ఈ రక్తం. నేను డెఫినెట్గా చెప్తున్నా, సోమవారం ఐ టేక్ ఎ డిసిషన్. వాళ్ళతో పాటు నేను దుక్కుతా. ఒకవేళ దుక్కుతా అనుకుంటే నో ప్రాబ్లం. ఉండి పొడిచేది ఏం లేదు, ఏం పడతారు. కానీ పేరన్న ఉంటుంది. ఈ కాలంలో ఎప్పుడు నేను అనుకుంటుంటా, ఈ కాలంలో మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏడ్సర్లే, కనీసం బయట వాళ్ళు 4 చుక్కలు రాస్తే సార్ నాకు కోరిక. ఇట్లా రాస్తాం ఆఫీసర్లో పోయితే ఉంటే రాసిపోతా. తమాషా అనుకుంటా, తమాషా. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రెడీ టు డై ఫర్ ద కాజ్, దిస్ కాజ్. నేను చెప్తున్నా, తమాషా కాదు, తమాషా కాదు. ఎస్, పీపుల్ ఆర్ దేర్ టు డై ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ పెన్నా రివర్.